హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే హిడెన్ క్రైటీరియాస్ అయితే ఏం లేవు. మీ దగ్గర ఒక మెయిల్ ఐడి ఉంటే చాలు, మీరు కంప్లీట్ ప్రాసెస్ని అంతా ఫ్రీగా అయితే చేసేయచ్చు. అండ్ మంచిగా ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ప్రజెంట్ అయితే, ఎందుకంటే 1 lakh బిలోనే ఉన్నారు యూజర్స్ అయితే. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక $200 అట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అంతకంటే యూజర్స్ అనేది ఎక్కువైనా కానీ మినిమం అయితే $100కి అయితే ఏం రివార్డ్ అయితే తగ్గదు అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఫ్రీ ప్రాజెక్ట్ కాబట్టి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ చెప్పినట్టు ముందుగా మీకు చెప్పినట్టు జస్ట్ మెయిల్ ఐడి అయితే ఉంటే సరిపోద్ది. మీకు ఇందులో ఈథీరియం హోల్డ్ చేయాలి ఇట్లాంటి క్రైటీరియాస్ అయితే ఏం లేవు. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే, బేసిక్గా మీకు గేమింగ్ ప్రాజెక్ట్స్ తెలుసు కదా, ఇది మీరు చాలా డేస్ ఆడుంటారు. ఆస్ఫాల్ట్ 8 కానీ ఇట్లాంటివన్నీ మన మొబైల్ డివైస్లో ఉంటాయి కదా. సో ఇట్లాంటి గేమ్స్కి వీళ్ళు ఏంటంటే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఇంతకుముందు వెబ్2లో ఉన్నారు. వెబ్2 అంటే నార్మల్గా ఇప్పుడు మనం యూజ్ చేసేది వెబ్2ని, క్రిప్టో అంటే వెబ్3 కింద వస్తుంది. సో వీళ్ళు ఆల్రెడీ వెబ్2లో ఉన్నారు. వెబ్2 నుంచి వెబ్3కి అయితే వీళ్ళు మైగ్రేట్ అయితే అవుతున్నారు. అండ్ వీళ్ళు చూసుకోవచ్చు ఆల్రెడీ థీటాలో అండ్ పాలిగాన్, మిథికల్, ఇమ్యూటబుల్, యూనిటీ గేమ్స్, సొలానా ఇట్లాంటి ఏంటంటే ఇట్లాంటి బ్లాక్ చైన్ల మీద ఉన్న ఆల్రెడీ గేమ్స్ అనేవి ఉన్నాయి కదా, వాటన్నిటికీ వీళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని గేమ్స్కి. సో ఈ ప్రాజెక్ట్ అయితే చిన్న ప్రాజెక్ట్ అయితే ఏం కాదు, ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 13.5 million ఫండింగ్ అయితే వీళ్ళైతే రేస్ చేసిండ్రు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే 13.5 million ఫండింగ్లో సొలానా ఫౌండేషన్ కూడా ఉంది. వీళ్ళు కూడా అయితే కొంచెం స్మాల్ ఫండ్ అయితే ఇచ్చారు, కానీ ఎక్కువ అయితే ఇవ్వలేదు, స్మాల్ ఫండింగ్ అనేది ఇచ్చారు. సో అందుకని వీళ్ళని ఇంక్యుబేటర్స్ అంటారు. సో అది అండ్ ఇక్కడ 13.5 million అంటే పర్లేదు, డీసెంట్ ఫండింగ్ అనేది జరిగింది. ఇంకా మేబీ ఫండింగ్ అనేది ఇంకా రావచ్చు. వీళ్ళు రీసెంట్గానే రేస్ చేసిండ్రు. ఇప్పుడు చూసుకోవచ్చు సిరీస్ ఏ రౌండ్ వచ్చేసి 4th February 2025, లాస్ట్ మంత్ జరిగింది, ఒక 40 days బ్యాక్ అనమాట. సో మీరు ఎవరైతే ట్రై చేయాలనుకున్నారో వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. కంప్లీట్ ప్రాసెస్ అనేది వీడియోలో ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే లింక్ అయితే ఓపెన్ చేయండి. లింక్ అయితే ఓపెన్ చేశాక మీ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ హోమ్ అండ్ వెరిఫికేషన్ అనేది చేయాలి. తర్వాత అక్కడ బిగిన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ మీకు చూపిస్తుంది పైన కటన్ సెలెక్ట్ చేయమని, లేదంటే మీకు చాలాసార్లు మీరు చేసే ఉంటారు హోమ్ అండ్ వెరిఫికేషన్ అనేది. సేమ్ అదే టైప్లో అయితే మీరు హోమ్ అండ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసేసాక మీకు ఇక్కడ కింద కన్ఫర్మ్ కొట్టేసేస్తే మీకు సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చిందంటే నెక్స్ట్ పేజ్ అయితే లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయాక ఒకవేళ మీకు ఇక్కడ అసలు ఏ బటన్ వర్క్ అవ్వకపోతే మీరు మళ్ళీ పేజ్ రిఫ్రెష్ కొట్టవచ్చు రెండోసారి, ఏం కాదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు మీ మెయిల్ అడ్రస్ ఉంది కదా, ఆ మెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసాక కిందన వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే మీరు ఆ బటన్ అయితే వెరిఫై ఈమెయిల్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇట్లా థ్యాంక్ యూ చెక్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. తర్వాత మీ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి, బీమబుల్ నుంచి. సో ఆ మెయిల్ని అయితే మీరైతే ఓపెన్ చేసి అక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాక మీకు ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అనేది వస్తుంది. వచ్చాక నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కిందన ఆ బాక్స్లో యూజర్ నేమ్ అనేది ఏదో ఒకటి యూనిక్గా ఉండేటట్టు పెట్టుకోండి. యూజర్ నేమ్ అనేది ఇక్కడ నేను క్రిప్టోకాట్ తెలుగు అని ఇచ్చాను, మీరు అట్లా ఏదో ఒకటి పెట్టేసి కింద వచ్చేసి కన్ఫర్మ్ అనేది చేయండి. కన్ఫర్మ్ అనేది చేశాక మీకు నెక్స్ట్ ఇట్లా బీమబుల్ నెట్వర్క్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు పేజ్ వర్క్ అవ్వకపోతే మళ్ళీ రిఫ్రెష్ కొట్టేసి మళ్ళీ యూజర్ నేమ్ అయితే ఇచ్చి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయాక మీకు ఇక్కడ హోమ్లోకి వస్తే గెట్ స్టార్టెడ్ ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేశాక కీప్ గోయింగ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కనెక్ట్ ట్విట్టర్ అకౌంట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు మీ ట్విట్టర్ అకౌంట్ అనేది వీళ్ళకి కనెక్ట్ చేయాలి, వీళ్ళ వెబ్సైట్కి. సో ఆథరైజేషన్ అయితే అయిపోయాక మీకు క్లెయిమ్ రివార్డ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు క్లెయిమ్ రివార్డ్ని అయితే క్లెయిమ్ చేసుకోవాలి. 250 పాయింట్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు ఈ బ్యాక్ బటన్ వర్క్ అవ్వకపోతే మీకు నేను పైన స్క్రీన్లో చూపించినట్టు పైన ఆరో మార్క్ అయితే మీరు క్లిక్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ యూజర్స్ అయితే జస్ట్ బ్యాక్ స్వాప్ చేయండి, వచ్చేస్తుంది మీకు. తర్వాత వచ్చేసి సెకండ్ టాస్క్. మీకు ఈ టాస్క్లో ఏంటంటే రివార్డ్స్ కనుక మీరు క్లెయిమ్ చేసుకోలేకపోయి, ఒకవేళ మీరు టాస్క్ కంప్లీట్ చేసాక కూడా మీకు రివార్డ్స్ అనేది క్లెయిమ్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే సింపుల్ పేజ్ని అయితే రిఫ్రెష్ చేయండి. మీరు టాస్క్ కంప్లీట్ చేశాక, ఎవ్రీ టాస్క్ కంప్లీట్ చేశాక పేజ్ని రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ సెకండ్ టాస్క్ చూసుకుంటే వాళ్ళని ఫాలో అవ్వడము, జస్ట్ ఫాలో ఆన్ ట్విట్టర్ అనేది వాళ్ళని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వాళ్ళ పేజ్కి తీసుకెళ్తుంది. ఒకవేళ తీసుకెళ్ళకపోతే మీరు జస్ట్ మీ ట్విట్టర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి బీమబుల్ నెట్వర్క్ అని సెర్చ్ చేస్తే వీళ్ళ పేజ్ వస్తుంది. జస్ట్ ఫాలో కొట్టేయండి. ఫాలో కొట్టేసాక బ్యాక్ వచ్చి చూస్తే మీకు ఇక్కడ టాస్క్ అయితే వెరిఫై అయిపోయి ఉంటుంది, పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లా వీళ్ళని ఇక్కడ థర్డ్ టాస్క్ వచ్చేసి ఇక్కడ వీళ్ళని రీట్వీట్ చేయాలి. జస్ట్ ఇవి ఫండింగ్ పోస్ట్ ఉంది, వీళ్ళు ఫండ్ రైజ్ చేసిన పోస్ట్, ఆ పోస్ట్ని అయితే మీరు జస్ట్ రీట్వీట్ అయితే చేయండి. రీట్వీట్ అయితే చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్లో సరిగ్గా చూపించట్లేదు క్లెయిమ్ రివార్డ్ అని, అంటే వెరిఫై అవ్వలేదు. సో రీఫ్రెష్ కొడితే మీకు నెక్స్ట్ క్లెయిమ్ రివార్డ్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి 4th టాస్క్, వాళ్ళ కోఫౌండర్ కూడా ఉన్నాడు. సో అతన్ని అయితే మనం ఫాలో అవ్వాలి. జస్ట్ అక్కడ మీరైతే ఫాలో అయితే కొట్టేయండి.
కొట్టేసాక ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాక నెక్స్ట్ క్లెయిమ్ రివార్డ్ అనేది క్లిక్ చేస్తే మీకు 1000 పాయింట్స్ అయితే వస్తాయి ఈ టాస్క్కి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో పేజ్ అయితే ఉంది వీళ్ళదే బీమబుల్ అని. సో ఆ పేజ్ని కూడా అయితే ఫాలో అవ్వండి. ఆ పేజ్ని కూడా ఫాలో అయిపోయాక కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 250 పాయింట్స్ అయితే వస్తాయి. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఒకవేళ క్లెయిమ్ రివార్డ్ అని ఆప్షన్ కానీ ఏదైనా బటన్స్ కానీ వర్క్ అవ్వకపోతే రీఫ్రెష్ కొట్టండి, సింపుల్ అంతే. ఇంకా లాస్ట్ టాస్క్ వచ్చేసి ఇక్కడ టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి వీళ్ళది. సో వీళ్ళ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. బీమబుల్ నెట్వర్క్ అని ఉంటుంది టెలిగ్రామ్ ఐడి వచ్చేసి. ఇక్కడ మీకు డైరెక్ట్ తీసుకెళ్తుంది ఈ టాస్క్లో. నార్మల్గా అక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ తీసుకెళ్తుంది. టెలిగ్రామ్ని వెరిఫై చేయడం వల్ల మీకు 1500 పాయింట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ మీరు అయిపోయాక మీకు ఇక్కడ ఒక బ్యాడ్జ్ అనేది వస్తుంది. ఈ బ్యాడ్జ్ని మీరు జస్ట్ అక్కడ క్లెయిమ్ అనేది క్లిక్ చేయండి. క్లెయిమ్ రివార్డ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఆన్ బోర్డ్ అయిపోయినట్టు మీకు అయితే ఒక బ్యాడ్జ్ అయితే వస్తుంది. మీ ప్రొఫైల్ సెక్షన్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో అయితే చూపిస్తాను మీకు. తర్వాత వచ్చేసి మీ ఇక్కడ మనము స్టార్ట్ బటన్లో వచ్చేసి అన్నీ కంప్లీట్ చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ కిందన మీకు క్వెస్ట్ అని ఉంది కదా, ఎర్న్ పాయింట్స్లో 2 టైప్స్ ఉంటాయి, క్వెస్ట్ ఒకటి అండ్ డైలీస్ ఒకటి. డైలీస్ అంటే డైలీ లాగిన్ అవ్వడము, క్వెస్ట్లు అంటే కొన్ని క్వెస్ట్లు అయితే వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే వీళ్ళ పోస్ట్లు ఏమైనా ఉంటే రీట్వీట్ చేయడం. ఇక్కడ నేను స్క్రీన్లో చూపించినట్టు ఇక్కడ 2 కాదు, ఇక్కడ మీకు 10 ఉంటాయి. నేను ఈ వీడియో అనేది 4 days బ్యాక్ రికార్డ్ చేశాను. 4 days బ్యాక్ రికార్డ్ చేశాను, కానీ ఆ టైంలో నేను రికార్డ్ చేశాక మీకు పోస్ట్ చేద్దామంటే అప్పుడు ఈ లింక్ అయితే వర్క్ అవ్వలేదు, లైక్ వెబ్సైట్ అయితే మెయింటెనెన్స్లోకి వెళ్ళింది. సో అందుకని ఈరోజు పోస్ట్ చేశాను. కాకపోతే ఈరోజు వీడియో పోస్ట్ చేసే ముందు నేను చెక్ చేస్తే అక్కడ ఇంకొక 8 ఎక్స్ట్రా టాస్క్లు అయితే యాడ్ అయ్యి ఉన్నాయి. సో మీరు అవన్నీ కంప్లీట్ చేసిండ్రంటే మీకు ఇక్కడే 5000 పాయింట్స్ అయితే వస్తాయి. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రీట్వీట్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు రీపోస్ట్ అని ఉంది కదా, రీపోస్ట్ ఒక్కటే చేసే చాలు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కామెంట్ చేయాలి, లైక్ చేయాలన్నారు, కానీ అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ రీపోస్ట్ చేయండి, లైక్ రీట్వీట్ చేసేస్తే మీకు ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అయితే వచ్చేస్తుంది. ఎవ్రీ టాస్క్కి 500 పాయింట్స్ వస్తాయి. అట్లా 10 టాస్క్లు ఉంటాయి. 10 టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి ఎర్న్ పాయింట్ సెక్షన్లో డైలీస్ అని ఉంటుంది. ఈ డైలీస్ ఏంటంటే మీరు డైలీ రివార్డ్ అనమాట, డైలీ క్లెయిమ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మీకు ఈరోజు మీకు డే 5 అంత యాక్టివ్లో ఉంది. సో మీరు డే 5లో మీకు క్లెయిమ్ అని కనిపిస్తుంది, అక్కడికి వచ్చి మీరు డైలీ క్లెయిమ్ చేసుకోవాలి. డే 5 డే 6 అట్లా క్లెయిమ్ చేసుకుంటూ పోతే మీకు డైలీ అనేది 100 పాయింట్స్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో అట్లా అయితే మీరు పాయింట్స్ అయితే డైలీ రివార్డ్స్లో అయితే వచ్చి క్లెయిమ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ డైలీ చేయాల్సిన టాస్క్ ఏంటంటే డైలీ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవడం, ఒకవేళ న్యూ క్వెస్ట్ ఏమన్నా యాడ్ చేసి ఉంటే అందులో వచ్చేసి క్వెస్ట్లు అయితే కంప్లీట్ చేయడం. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా టాస్క్లు అయితే ఉన్నాయి. ఏంటంటే కమ్యూనిటీ కాల్స్ అంటారనమాట. వీళ్ళు ప్రాజెక్ట్ టీం వచ్చి మాట్లాడతారు ఆ కాల్స్లో. అట్లాంటి కాల్స్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేసి పెట్టున్నారు ఆల్రెడీ. March 21, March 17, 18 ఇట్లా మీకు ఏదో ఒక టైంలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. March 17, 18 ఇట్లా ఉన్నాయి కదా. సో ఈ ఏవైతే ఉన్నాయో మనకి ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాల్స్ టైంలో కరెక్ట్గా వచ్చి మీరు జాయిన్ అయిపోతే మీకు 100 పాయింట్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇది అయితే మీరు చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే లేదు. ఎందుకంటే 100 పాయింట్సే కదా, 100 పాయింట్స్ అనేది మీకు డైలీ రివార్డ్ వల్ల వస్తుంది. అండ్ మీకు ఏదన్నా ఎక్స్ట్రా క్వెస్ట్లు కనుక మీరు కంప్లీట్ చేస్తే 500 పాయింట్స్ వస్తుంది. సో మీరు ఈ కాల్స్లో జాయిన్ అయిపోయి టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు నన్ను అడిగితే. సో ఒకవేళ ఎక్కువ టైం కనుక ఉంటే మీరైతే ఈ కాల్స్లో కూడా లైక్ ఏంటంటే March 17 ఈ డేట్స్ అనేది గుర్తుంచుకొని మీరైతే కాల్స్లో అయితే జాయిన్ అయిపోయి ఆ టైంకి మీకు 100 పాయింట్స్ అయితే మీరైతే క్లెయిమింగ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, క్లెయిమ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 6600 ఉన్నాయి కదా, మీకు అట్లా ఇంకా నాకంటే ఎక్కువ ఉంటాయి, లైక్ 10,000 చేంజ్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మీరు ప్రొఫైల్ సెక్షన్లోకి అయితే రండి. పైన క్రిప్టోగా తెలుగు ఉంది, అట్లా మీకు ఏదో ఒక నేమ్ చూపిస్తుంది. అక్కడ ప్రొఫైల్ సెక్షన్లోకి వచ్చేసాక మీ ఇక్కడ పైన నేను స్క్రీన్లో చూపించినట్టు మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ మీ ఏదో ఒకటి ఏంటంటే ఇమేజ్ని అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ పిక్గా, PFPగా. సో ఇమేజ్ని అయితే మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత అబౌట్ మీలో వచ్చేసి అబౌట్ మీలో కూడా ఏదో ఒకటి మీ గురించి ఏదో ఒకటి అయితే మీరు ఎంటర్ చేయండి. కొన్ని ప్రాజెక్టులు ఏం చేస్తాయంటే లాస్ట్లో బాట్స్ని ఎలిమినేట్ చేయడానికి ఇందులో సైబిల్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు బాట్లు ఉన్నాయనుకోండి, బాట్లు మీకు అన్ని టాస్కులు కంప్లీట్ చేస్తాయి కానీ లాస్ట్లో ప్రొఫైల్ పిక్చర్లు పెట్టడము, బయోలు పెట్టడం ఇట్లాంటివి చెయ్యవు బాట్లు. సో మనం హ్యూమన్స్గా మనము డిఫరెంట్గా చేయాలి కాబట్టి అందుకని మీరు ప్రొఫైల్ పిక్చర్ అండ్ అబౌట్ లైక్ బయో అని ఉంది కదా అబౌట్ అని, సో అందులో కూడా మీరు ఏదో ఒకటి మీ గురించి ఏదో ఒకటి అయితే జస్ట్ 1 or 2 లైన్స్ అయితే మీరు రాసి పడేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఆన్ బోర్డ్ అయిపోయినట్టు మనం ఇందాడ ఒక పోప్ని అయితే మనము క్లెయిమ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాడ్జ్ని కూడా ఇక్కడ అయితే మనకి కనిపిస్తుంది. ఇంకంతే గైస్ వీడియో అయితే మీరైతే డైలీ వచ్చేసి రివార్డ్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. మీకు ఫ్రీ ఉంటే కమ్యూనిటీ కాల్స్లో జాయిన్ అవ్వండి. వాళ్ళు పెట్టిన షెడ్యూల్ టైంలో మీకు 100 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా వస్తుంటాయి. ఇంకంతే గైస్ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే అప్డేట్స్ అన్నీ అక్కడే వస్తుంటాయి.